ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ కీటో డైట్. కీటో డైట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే మనం డేలో కొన్ని అవర్స్ వరకు ఉపవాసం ఉండడం, అంటే ఫాస్టింగ్ పెట్టుకోవడం. ఒక 8 అవర్స్ ఫుడ్ తీసుకొని 16 అవర్స్ ఫాస్టింగ్ పెట్టడం, అట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. మరి కీటో డైట్ అంటే కంప్లీట్ జీరో కార్బ్ అండి. అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి కంప్లీట్ జీరో, షుగర్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ దానిలో ఉండవు. ఓన్లీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్, లైట్గా ప్రోటీన్ ఉంటుంది, ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. రెండిటిలో ఏది బెస్ట్ అంటే ఇంటర్మీడియట్ వర్సెస్ కీటో డైట్ అంటే డెఫినెట్గా దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి. కీటో డైట్ వల్ల సమ్ ఆఫ్ ద పర్సన్స్కి అంటే పర్టికులర్గా ఎవరికైతే 500, 600 లేదా 400 అలా హై షుగర్స్ ఉండి కొన్ని రోజులు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా కూడా అవి డ్రాప్ అవ్వట్లేదు, షుగర్స్ అనేది తగ్గట్లేదు, HbA1c తగ్గట్లేదు అనుకునే వాళ్ళు కీటో డైట్ కూడా చేయొచ్చండి, డెఫినెట్గా విత్ ద సపోర్ట్ ఆఫ్ డైటీషియన్ ఆర్ ఎ డాక్టర్. అది లేకుండా మాత్రం కీటో డైట్ డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు చేయకూడదు. రెండిటిలో కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నప్పుడు అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇవి నాన్ వెజ్ తినొచ్చు, రైస్ తినొచ్చు, పప్పు తినొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ వేరేస్ కీటో డైట్ అన్న దగ్గర ఇవేమీ ఉండవు, మాక్సిమం ఉండవు. సో మాక్సిమం నాన్ వెజిటేరియన్ ఉంటుంది, లేదంటే కొంచెం ఆయిల్స్ ఎక్కువగా తీసుకుంటాము, డ్రై నట్స్ అవి ఎక్కువగా తీసుకుంటాము ఆ డైట్లో. బట్ ఎవరైతే కీటో అనేది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి మనకి. లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ రోజులు అనేది కీటో కరెక్ట్ కాదు. డెఫినెట్గా మన బాడీలో వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ పడుతుంది. అండ్ జీరో కార్బ్స్ అవ్వడం వల్ల బ్రెయిన్కి గ్లూకోజ్ అందక అండ్ కొంతమంది పర్సన్స్కి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. బట్ షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నప్పుడు మాత్రమే కీటో డైట్ సెలెక్ట్ చేసుకోవాలండి. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ రావాలి అంటే ఈవెన్ కీటో డైట్లో మనం చేసుకున్నాము అండ్ వెంటనే రివర్స్ బ్యాక్ అయ్యి మన నార్మల్ డైట్కి మనం వచ్చేసాము అన్నప్పుడు ఎంతైతే వెయిట్ లాస్ అయ్యామో, ఎంతైతే షుగర్స్ డౌన్ అయినాయో మళ్ళీ రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వేరేస్ మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అంత ప్రాబ్లం ఉండదు. అంత మనం కంప్లీట్గా ఒక ఫుడ్ని రెస్ట్రిక్ట్ చేయం, దానిలో మ్యాక్సిమం అన్ని రకాల ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం. క్రేవింగ్స్ అనేవి తక్కువ ఉంటాయండి ఇంటర్మీడియట్లో. కీటోలో మనం ఒకటి తినకూడదు అన్నది తీసుకోవాలి అనిపించడం, అటువంటి క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కీటోలో.